హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాలో ₹1,00,00,000 జీతం వస్తుందా, ఒకవేళ ₹1,00,00,000 జీతం వచ్చే వాళ్ళకి మంత్లీ ఎంత సేవ్ అవుతూ ఉండొచ్చు అనేది అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అంటే చాలా మంది దీని గురించి చెప్తున్నారు కదా, మీ వేలో కూడా మీరు చెప్పండి అని చెప్పేసి మన కామెంట్స్ అయితే చాలా వచ్చాయి. సో అందువల్ల నేనైతే ఈరోజు ఈ విషయం నుంచి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా అంతకంటే ముందు నేను ఒక విషయానికి అయితే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా మన వీడియోస్ వచ్చేసి అమెరికన్ రిలేటెడ్ వీడియోస్, అంటే నా వీడియోస్ యొక్క కంటెంట్ వచ్చేసి మోస్ట్లీ యూఎస్ రిలేటెడే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అంటే కొన్ని టాపిక్స్ అన్ని రాకపోయినా కూడా కొన్ని టాపిక్స్ ఏంటి అంటే ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇంతకుముందు ఒకసారి H1B వీసా గురించి చెప్పినప్పుడు, వర్క్ వీసా గురించి చెప్పినప్పుడు H1B గురించి చెప్పాలి, లేదు ఇంకా వేరే వీసాల గురించి చెప్పినా కూడా ఆ వీసా గురించి తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. అంటే ఈవెన్ స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ చెప్పినా కూడా, లేదు అంటే అసలు ఇక్కడ అమెరికాలో మనం ఎలా ఉండాలి అని చెప్పిన, శాలరీస్ గురించి చెప్పిన, ఈవెన్ ఏది చెప్పినా కూడా ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సో నేను ఆల్రెడీ పాత వీడియోలలో చెప్పాను చూడండి. అంటే అన్ని వీడియోస్ అందరూ చూస్తారని కాదు, ప్రతిరోజు కూడా కొంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు, న్యూగా కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. కాబట్టి నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను అని అంటే వాళ్ళకి అది అంత అర్థం అవ్వదు అన్నట్లు. అంటే అన్ని వీడియోస్ అందరూ చూడరు కాబట్టి ప్రతి దాంట్లో కూడా దానికి రిలేటెడ్గా ఏదైతే చెప్పాలో అది తప్పకుండా చెప్పాలి. అంటే మొన్న రీసెంట్గా ఒక కామెంట్, ఆల్రెడీ మీరు ఇది చాలాసార్లు చెప్పినట్లు ఉన్నారు అని అన్నారు, అందుకోసమే చెప్తున్నాను. మనం ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నా కూడా ఆ విషయం దీనికి రిలేటెడ్ అయితే మనం తప్పకుండా అది చెప్పాల్సిందే, ఆల్రెడీ చెప్పింది అయినా కూడా. సో అందుకోసమే ఈరోజు అయితే ఈ విషయం గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మనం అసలు టాపిక్లోకి వెళ్దామండి. అమెరికాలో 1.25K శాలరీ ఉంటుంది అంట కదా అని చెప్పేసి, అంటే ఈవెన్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 1 ఇయర్కి వచ్చేసి 1 crore అన్నట్లు. ఇక్కడి కరెన్సీలో చెప్పాలి అంటే అంటే $1,25,000. అది నెల జీతం రాదండి, సంవత్సర ఆదాయం అన్నట్టు, గ్రాస్ శాలరీ అంటారు. అంటే సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుంది అంటారు కదా, వాళ్ళకి ఎంత మిగలొచ్చు అని చెప్పేసి ఈ వీడియో. ఫస్ట్ థింగ్, అమెరికాలో మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ఏమీ ఉండదండి, దానిని మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దాని మీదనే హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తాయి మన సేవింగ్స్. ఇట్లుండేటోళ్ళని ఇట్లా చేస్తుంది, ఇట్లుండేటోళ్ళని ఇట్లా చేస్తుంది. అమెరికాలో ఏం లేకుండా ఇక్కడికి వచ్చి హై రేంజ్లో ఉన్న వాళ్ళని చూశాను, అన్ని విధాలుగా ఉండి ఏం సేవ్ చేయకుండా తిరిగి ఖాళీగా ఇండియాకి వెళ్ళిన వాళ్ళని కూడా చూశాను నేను. ఇంకా ఈ 120K శాలరీ అంటే పర్ మంత్ వచ్చేసి మనకి 10K వస్తుందండి. అంటే నెలకి $10,000 వస్తుంది. అంటే అది చేతికి రాదు, మనకి ఆ $10,000 లోపల ట్యాక్సెస్ అనేవి కట్టాల్సి ఉంటుంది కదా, ఫెడరల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్, మెడికేర్ ట్యాక్స్ అండ్ SSN ట్యాక్స్ అని చెప్పేసి 4 టైప్స్ ఉంటాయి. అండ్ నార్మల్గా స్టూడెంట్స్ ఎవరైనా ఓపీటీల మీద, సిపిటీల మీద ఇక్కడ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి SSN ట్యాక్స్ రానియండి, మెడికేర్ ట్యాక్స్ వాళ్ళకు ఉండదు. బట్ ఎవరైతే వర్క్ వీసాల మీద ఇక్కడికి వస్తామో, అంటే జాబ్స్ పరంగానే ఇక్కడికి వస్తామో, వాళ్ళకి మాత్రం అన్ని రకాల ట్యాక్స్లు అయితే కట్టాలి. అదేవిధంగా కొన్ని స్టేట్స్ నో ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫ్లోరిడా రానియండి, సౌత్ డకోటా, అలాస్కా అండ్ వాషింగ్టన్, ఇలాంటి కొన్ని స్టేట్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా ఈ స్టేట్ ట్యాక్స్ అనేది కూడా మళ్ళీ స్టేట్కి మధ్యన తేడా ఉంటుందండి. కొన్ని స్టేట్స్ల లోపల ఒక విధంగా ఉంటుంది, ఇంకా కొన్ని స్టేట్స్ లోపల ఇంకో విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉండే చోట మాకు ఫెడరల్ ట్యాక్స్ అన్ని ట్యాక్స్ కలిపేసి మేము 30% అయితే ట్యాక్స్ పే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 120Kలో 10K, సరే పర్ మంత్ 10K వచ్చే వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే అన్ని పోయేసి ఒక 7,000 అయితే చేతికి వస్తాయి. నేను అవి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఇంకా ఆ 7,000 వచ్చే దాంట్లో ఇంకా కొంతమంది మెడికల్కి కూడా పెట్టుకుంటారు, అంటే HSA అమౌంట్ అని చెప్పేసి 401K అంటే మన రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, ఇలా వాటికి కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అవి కూడా అందులోపల తప్పకుండా కట్ అవుతూ ఉంటాయి. అంటే అది వాళ్ళు చేసుకునే ప్లాన్ని బట్టి ఉంటుంది. సో అందులో అవి కట్ అవుతాయి కాబట్టి నేను అవి కూడా తీసేసి 6,500 వేస్తున్నాను. ఇంకా ఈ హెల్త్ ప్లాన్ లో కూడా కొంతమంది విజన్కి రానియండి, డెంటల్కి రానియండి, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. అది వాళ్ళ ప్లాన్స్ బట్టి ఉంటుంది. ఇంకా నేను అందాజుగా 6,500 చేతికి వస్తాయని చెప్పేసి వేసుకుంటున్నాను. ఇంకా దాన్ని బట్టి ఇంత ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు మీరు నిజంగానే 120K శాలరీ వస్తుందా అని అనుకోవచ్చండి. వస్తాయండి, కొన్ని స్టేట్స్లలో చూసాను నేను, ఫ్లోరిడా కానివ్వండి, వాషింగ్టన్, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే ఎప్పటి నుంచో, అంటే ఎన్నో సంవత్సరాల క్రితమే అమెరికాకి స్టూడెంట్ లాగా వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కానివ్వండి, లేదు అంటే ఆల్మోస్ట్ ఎప్పుడో వచ్చిన వాళ్ళకి ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఒక 6 years అమెరికాలోనే వర్క్ చేస్తూ ఉన్న తర్వాత కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఇది వెంటనే ఇండియా నుంచే ఆ శాలరీ తోటి అయితే ఎవరు రారు నాకు తెలిసి. ఎవరైనా మేనేజర్ లెవెల్ హయ్యర్ వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ నార్మల్గా మన నార్మల్ ఎంప్లాయీస్ అయితే ఎవరు కూడా అంతకి ఇక్కడికి తీసుకొచ్చుకోరు.
సో మనకి ఇక్కడ ఉండి మళ్ళీ కంపెనీస్ చేంజ్ అవుతూ ఉండి అలా ఉన్న తర్వాత అయితే శాలరీస్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాడ్ ఉంటుంది, అంటే ఫేస్బుక్ రానివ్వండి, అమెజాన్ రానివ్వండి, గూగుల్ రానివ్వండి, ఇలాంటి కంపెనీస్లకి అసలు 120K ఏంటి అంతటి డబల్ ఉంటుంది వాళ్ళకి. అందులోపల చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. ఈవెన్ ఫేస్బుక్, గూగుల్ అలాంటి వాటిల్లో శాలరీస్ రావు అనేది ఏమి ఉండదు, వస్తే కానీ ఇంకా ఈ ట్యాక్సెస్ కూడా అన్ని తడుతూ ఉండాలి కాబట్టి వాళ్ళకి వచ్చేదాన్ని బట్టి ట్యాక్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే పే చేస్తూ ఉండాలి. సరే, ఇంకా మనం ఈ 6,500 వేసుకున్నాం కదా, అందులోపల ఫస్ట్ ఎక్స్పెన్సివ్ వచ్చేసి ఏంటి అంటే మనకి హౌస్ రెంట్ అండి. మనకు హౌస్ రెంట్ ఎక్కడ చూసినా ఏ ఏరియాలో చూసినా కూడా 1,500 అయితే ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే 2,000 ఎబో కూడా ఉన్నాయి చూసారా. నేను నార్మల్గా వేస్తున్నాను అన్నట్లు 1,500 అని చెప్పేసి. సో ఆ 6,500లలో 1,500 తీసేస్తే 4,000 ఉంటాయి. అండ్ కొంతమంది హౌస్ ఓన్గానే తీసుకుంటారండి, అంటే ఫర్దర్ మేము అమెరికాలోనే సెటిల్ అవ్వాలి అని అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు నార్మల్గా ఇక్కడే తీసుకుంటారు. అంటే వెంటనే మనీ పెట్టయితే ఏం తీసుకోరు, వాళ్ళు కూడా బ్యాంకు లోన్కి వెళ్ళేసి ఈఎంఐస్ పెట్టుకునే తీసుకుంటారు అమెరికాలో హౌసెస్ కూడా. సో ఈఎంఐ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకెక్కువ కట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా మనం ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఈఎంఐ వాళ్ళది రాకుండా నార్మల్గా రెంటెడ్దే చూద్దాము. సో 4,500 ఉన్నది కాబట్టి ఇంకా మెయిన్ సిటీస్లలో అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. మెయిన్ సిటీస్లలో కాకుండా ఉంటే కొంచెం తక్కువనే ఉంటుంది. మెయిన్ సిటీస్లలో అయితే 2,000 సింగిల్ బెడ్రూమ్కి ఉన్న సిటీస్ కూడా ఉన్నాయి. అంతా కూడా డిఫరెంట్గా ఉంటుందండి, అన్ని చోట్ల అలానే ఉండదు. బట్ ప్రజెంట్ ఇప్పటి సిచ్యువేషన్లో ఎవరైనా వస్తున్నట్లయితే హౌస్ యొక్క రెంటల్ అయితే చాలా చాలా పెరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చినప్పటి నుండి మా ఇంటికి హౌస్ రెంట్ సుమారుగా 39,000 పెరిగింది. మేము కట్టేది రాదు, మాకు పెరిగిందా 39,000. ఇంకా మేము కూడా ఏమనలేమన్నట్టు, బయట అన్నిటి ట్యాక్సులు పెరిగినాయి అది ఇది అని చెప్తారు. ఈవెన్ మనం బయటికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల ఒక $100 అటు ఇటు అవుతున్నాయి తప్ప ఇంకా అన్ని చోట్ల కూడా అంతే ఉంది. సో ఏంటి అంటే బట్ మనం వచ్చినప్పటికి ఇప్పటి శాలరీ మాత్రం ఏం పెరగలేదు, కాకపోతే చాలా వరకు ఖర్చులు అయితే పెరుగుతూనే ఉంటాయి. ఈవెన్ ప్రతిదీ కూడా, ఈవెన్ పాల డబ్బా దగ్గర నుంచి మేము వచ్చినప్పుడు $6 ఉన్న పాలు ఇప్పుడు $9 ఉంటున్నాము. సో ఇలా ప్రతిదాన్ని కూడా ప్రజెంట్ అయితే అన్నిటికి కూడా కాస్ట్ పెరిగిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఇంటర్నెట్ రానివ్వండి, టీవీ బిల్లు రానివ్వండి, పవర్ బిల్లు రానివ్వండి, మనం మొబైల్స్ వాడతాం కదా సిమ్ కార్డ్స్, సో వాటి యొక్క బిల్స్ రానివ్వండి, ఇవన్నీ కూడా ఓవరాల్గా నేను వచ్చేసి అయితే $400 to $500 వేస్తున్నాను. ఇది కూడా వ్యారీ అవుతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు వచ్చిన పవర్ బిల్ అందరికి రావాలని లేదు, కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమంది తక్కువ వస్తుంది. నేను ఓవరాల్గా $400 to $500 వేస్తున్నాను. సరే 400 తీసుకుందాం మనం లీస్ట్గా. సో ఇంతకుముందు ఉన్నటువంటి 4,500లలో ఈ 400 కూడా పోయింది. సో మనకి ఎంత ఉంది ఇంకా 4,100 ఉంది. నెక్స్ట్ అమెరికాలో ప్రతి ఒక్కరికి కూడా కార్ అయితే ఉండాలండి. కార్ లేకపోతే అసలు నడవదు రోజు కూడా, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉండదు అన్నట్లు. నార్మల్గా మెయిన్ సిటీస్ లోపలనే ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. అండ్ అది కూడా మనకి అంత అవైలబుల్గా ఉండదు. అండ్ చలికాలం అప్పుడు వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు మంచు పడుతూ ఉంటుంది కాబట్టి. ప్రతి ఒక్కరికి కూడా కార్ అనేది మ్యాండేటరీ ఇంకా అమెరికాలో. ఇంకా మన ఇళ్లలో బైక్స్ ఎలానో అమెరికాలో కార్ అనేది మ్యాండేటరీ. అమెరికాలో కార్ ఉండడం కంటే కూడా బైక్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నోళ్ళు అన్నట్లు. బైక్కి ఎక్కువ కాస్ట్ ఉంటుంది కంపేర్ టు కార్కి అంటే ఇండియాలో, సారీ అమెరికాలో. సో ఈ కార్ ఈఎంఐ రానివ్వండి, లేదంటే ఈ ఇన్సూరెన్స్ కలిపేసి నేనైతే ఒక $500 వేస్తున్నాను. ఈ 4,100లో ఈ 500 తీసేసినట్లయితే సుమారు 3,600. సో నెక్స్ట్ ఇంకా మనం పిల్లలతో ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కూడా, బయటకు వెళ్ళి తినడం రానివ్వండి, అవన్నీ కూడా నేను మంత్లో వచ్చేసి ఒక $300 వేస్తున్నాను. అంటే తక్కువ వేస్తున్నాను అన్నట్లు. 300 అంతకంటే ఎక్కువనే అవుతుంటేదని $300 వేస్తున్నాను. ఇది ఈ 3,600లలో ఇది ఆ 300 కూడా తీసేస్తే 3,300 ఉంటాయి. ఇంకా ఇప్పుడు అసలైంది అన్నట్టు గ్రాసరీస్, అంటే కిరాణా సామాను, మనం పాలు, పెరుగు, కిరాణా సామాను, ఇండియన్ స్టోర్లు, ఇప్పుడు ప్రతి దానికి కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది. సో అవన్నీ కూడా 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ అయితే $1,000 అవుతూ ఉన్నాయి. ఈవెన్ అది మాకు ఏది చెప్తున్నాను. అండ్ మాకు ఇంట్లో పాలు అవి కొంచెం ఎక్కువ పిల్లలు ఉన్నారు కాబట్టి యూజ్ అవుతూ ఉంటాయి. సో దానివలన ఏంటంటే మాకు 800 నుంచి 1,000 వరకు అవుతుంటాయి. అండ్ ఒక్కొక్క మంత్ ఇంత కొన్ని వేరేవి తీసుకొచ్చుకోవాల్సినవి ఉంటాయి కాబట్టి నేను ఇవన్నీ కూడా ఓవరాల్ కలిపేసి $1,000 వేస్తున్నాను. సో ఇంతకుముందు ఎంత అయింది, 3,300లలో ఈ 1000 పోయినట్లయితే 2,300. సో నెక్స్ట్ ఇంకా ఈ 2,300లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. అందులోపలే ఒక $200 అటు ఇటు వేరే తీసేసినా కూడా ఇంకా ఓవరాల్ అయితే ఒక 2,000 వేసుకుందాం. ఇంకో $300 తీసేసినా కూడా. సో మంత్లీ వచ్చేసి అయితే మీరు అన్న లెక్క ప్రకారం అంటే మంత్లీ కూడా 10K వచ్చే వాళ్ళు వచ్చేసి అయితే $200 నుంచి $2,300 వరకు అయితే సేవ్ చేయొచ్చు.
బట్ ఇప్పుడు నేను ఇందులో కార్ యొక్క ఇన్సూరెన్స్ అనేది కొంచెం తక్కువే వేసి ఉంటానండి. ఎందుకంటే కారు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ రానియండి, వాళ్ళకి ఈఎంఐలు అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఓన్ హౌస్ అయితే వేయలేదు. ఓన్ హౌస్ వాళ్ళకైతే ఎక్కువ కట్టాల్సి ఉంటుంది ఈఎంఐ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బయట రెంట్కి 1500 వేసాను నేను ఈ వీడియోలో. బట్ ఈఎంఐ అంటే ఎంత లేదన్నా వాళ్ళు 2500 మినిమం కడతారు ఈఎంఐ కాబట్టి. సో ఒకవేళ అలా కడితే లాస్ట్కి ఏం లేదు, శూన్యం అన్నట్టే. ఇంకా అమెరికాలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక మంచి ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉండి అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఒక 6 years అంత అయింది అనుకోండి అమెరికాకి, అప్పుడు లైఫ్ ఇంకా మంచిగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. కాకపోతే వచ్చిన వెంటనే మనం పెద్ద బెటర్మెంట్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా మనం రావడమే సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడికి వస్తాను కాబట్టి అందులో హస్బెండ్ ఒక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు. నార్మల్ ఎవరైనా కూడా ఇక్కడ ఈఏడీలు అవన్నీ రావడానికి టైం పడుతుంది కాబట్టి. సో ఇంకా ఫైనల్గా నా లెక్క ప్రకారం అయితే, అంటే నా ఎగ్జామ్షన్ ప్రకారం అమెరికాలో 1 crore శాలరీ, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా 1 crore శాలరీకే కాబట్టి మన ఇండియాలో ఆల్మోస్ట్ పర్ యానం వచ్చేసి ఇక్కడ 1 crore మన ఇండియాలో ఒక 25K వస్తే ఓకే మేనేజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒక 2 lakhs అటు ఇటు తప్ప ఇంకా అంతకంటే, అంటే మన ఇండియాలో ఒక 25 వచ్చిన వాళ్ళకి అమెరికాలో 1 crore వచ్చిన వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. అదే ఎడిరేటి దంచిన అంతే కూలి, ఎర్రకుండా దంచిన అంతే కూలి అన్నట్టు ఇంకా ఎక్కడున్నా కూడా ఇంకా ఈ డిఫరెన్సెస్ లో అయితే శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా ఇప్పుడు నాకు తెలుసు చాలా మంది కామెంట్ సెక్షన్ లోకి వచ్చేసి మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు అని చెప్పి రెడీగా ఉంటారు. సో కెరియర్ లో మనం గ్రో అవ్వాలి అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు అయితే ఏం వదులుకోరండి ఎవరు కూడా. సో మీరు ఒకవేళ వస్తే వదులుకుంటారు అనేది కూడా నాకు చెప్పండి. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఆన్ సైట్ లో వర్క్ చేసి వచ్చినప్పుడు మనకి ఇండియాకి వచ్చిన తర్వాత శాలరీస్ అనేది ఆల్మోస్ట్ మంచిగానే ఉంటాయి, ఇంక్రీజ్ అవుతాయి అన్నట్లు. బట్ మనం ఒకప్పటికి వచ్చిందంటే కూడా మనకి ఇంత ఫర్దర్గా గ్రో అవుతాం అన్నట్లు. సో అందుకోసమే చాలా మంది వచ్చిన ఛాన్స్ అయితే ఎవరు కూడా వేస్ట్ అయితే చేసుకోరు. అండ్ నెక్స్ట్ ఈ శాలరీస్ రానియండి, ఈ సేవింగ్స్ అనేది అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ కి, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి మళ్ళీ నార్మల్ ఎంప్లాయీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా వర్క్స్ చేసుకోవచ్చు కాబట్టి. అమెరికా అనేది ఒకటే కానీ అమెరికాలో ఉన్న అందరి లైఫ్ స్టైల్ ఒకే విధంగా ఉండదు, చాలా వేరియేషన్స్ ఉంటాయి. నేను ఇదే 7K శాలరీ వచ్చిన వాళ్ళ దాంట్లో మంత్లీ 3K అలా సేవ్ చేసిన వాళ్ళని చూశాను, అసలు ఏమి సేవ్ చేయకుండా ఉన్న వాళ్ళని చూశాను. మంత్లీ 4K 5K వచ్చిన వాళ్ళు కూడా మంచి సేవింగ్స్ చేసుకొని ఇండియాకి వెళ్ళిన వాళ్ళని చూశాను, ఏం సేవింగ్స్ చేసుకోని వాళ్ళని కూడా చూశాను. అదంతా కూడా మన లైఫ్ స్టైల్ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు శాలరీస్ మీద కంటే కూడా మన లైఫ్ స్టైల్ మీదనే మనం డిపెండ్ అయి ఉంటుంది యూఎస్లో. సో ఇంతే అండి ఇంకా ఈ వీడియో. మీదంటే ఈ వీడియో ఎలా అనిపించిందని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.